మా హౌస్ హెల్పర్ వాళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు ఉందని ఈ మామిడికాయ తెచ్చిందండి. నేను కొబ్బరి మామిడికాయ అనుకున్నాను కానీ తను చెప్పింది అక్క చాలా పుల్లగా ఉంటుంది అని. అవునా చూద్దామని కట్ చేసి చూస్తే నిజంగానే చాలా పుల్లగా ఉందండి. అమ్మని అడిగాను, అమ్మ మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకుందామా అంటే ఓకే తురుము ఎలా పెట్టాలో చూపిస్తాను అంది. మా వాడు నిద్రపోయి లేచేలోపు మామిడికాయ తురిమేద్దామని స్టార్ట్ చేశాను. నేను తురిమి ఎక్కడో నా ఏలు కట్ అయింది అని చూసుకునేలోపు మా వాడు నిద్ర కూడా లేచాడు. ఓ అప్పుడు లేచావే, అప్పుడే లేచావు. అమ్మ కనిపించలేదా నీకు? ఆ మామిడికాయ పులుపుకి మా నిహాల్ బాబు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎలా పెట్టాడు. ఓకే ఇప్పుడు మామిడికాయ పచ్చడి తురుము పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం. తురుముకున్న మామిడికాయలోకి 2 స్పూన్లు ఆవాలు వేడి చేసి పొడి చేసుకోవాలి. అలానే 2 స్పూన్లు మెంతులు కూడా వేడి చేసి పొడి చేయాలి. ఆ మిక్సర్ మనం దాంట్లో యాడ్ చేసి 1 కప్పు కారం, అలానే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేడి చేసి అందులో కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి. పోపు అంతా బాగా వేగాక దింపే ముందు ఇంగువ వేయండి. మీరు నిలవ పచ్చడి ఎక్కువ పెట్టుకుంటున్నాము పచ్చడి అనుకుంటే ఆ ఆయిల్ చల్లారిన తర్వాత కలుపుకోండి పచ్చడిలో. లేదు మాకు కొంచెమే పెట్టాము 2 డేస్లో అయిపోతుంది అనుకుంటే మామిడికాయ మగ్గాలి కాబట్టి వేడిగానే పచ్చడిలో ఆయిల్ కలిపేసుకోండి. మేము కొంచెమే పెట్టాము కాబట్టి వేడిగానే ఆయిల్ కలిపేసాము. ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆహా అమృతంలా ఉందండి.